నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోనిలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన స్కూల్ బస్ 5 విద్యార్థులకు తీవ్ర గాయాలు సంఘమిత్ర ఉద్యోగుల జీతాలను పెంచుతూ జీవోను జారీ చేసిన ఏపీ సీఎం జగన్ శ్రీకాళహస్తిలో హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టిన సంఘమిత్ర ఉద్యోగులు నల్గొండలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు ఘనంగా కోటి దీపోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి భారీ ప్రమాదం నుండి బయటపడ్డ సినీ నటుడు రాజశేఖర్ ప్రమాదంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చిన ఆయన సతీమణి జీవితం ఇక వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లాలో చేపట్టిన వరంగల్ అండర్ బ్రిడ్జ్ రోడ్డు పనులు ట్రాఫిక్ సీఏ స్వామి వీక్షించారు అండర్ బ్రిడ్జ్ రోడ్డు పనులు శరవేగంగా జరగాలని రోడ్డు భవన శాఖ అధికారికి మరియు కాంట్రాక్టర్ కి సూచించారు నగర ప్రజలు వాహనదారులు బ్రిడ్జ్ వద్ద ఎదుర్కొంటున్న సమస్యను అరికట్టడమే లక్ష్యంగా త్వరితగతిన పనులు జరగాలని ఆదేశించారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్తీక పౌర్ణమి కోటి దీపోత్సవం వేడుకల్లో భాగంగా ఆలయ సిబ్బంది దేవాలయ ఆవరణలో జ్వాలా తోరణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి సకల చెడు దోషాలు పోవాలని కోరుకుంటూ తోరణాన్ని వెలిగించి పల్లకి సేవలో స్వామివారిని ఊరేగించారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కట్కూరి శ్రీనివాస్ భక్తులు జ్యోతులు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కన్నుల పండుగగా వేణుగోపాల స్వామి రథోత్సవం నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలోని భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరిగే ఈ రథోత్సవం సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తీసుకొని మిగతా గాయకులు పాడుతున్నట్టు ఒక్కొక్కరు వచ్చి అక్కడ జానపద గాయకులు వస్తారు, ఉదిత్ నారాయణ వస్తాడు, అలాగే రమణ గోగులు వస్తాడు, ఒక్కొక్క కళాకారులు వస్తారు. ఇదే పాట తీసుకొని ఒక్కొక్కరు ఎట్లా పాడుతారు ఒక చిన్న ఐటమ్. నెల్లూరి నిరజానా కుక్కుమల్లి మారిపోనా నువ్వు స్నానమాడి పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం బిజ్జవరం గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు మరియు జ్వాలా తోరణం 1008 దీపాలను వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజ్జవరం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవి ఎప్పటి సత్సంగాలకని అవి పోగొట్టినారనుకో, ఎవడు కొడితే వాడికి పిల్లగాడని ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా చింటూ నీ బాధ్యత, నువ్వే ఇప్పించి వెంకటేశ్వర సమర్పయామి. హర నమః పార్వతీపతే హర 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 మహాదేవ శంకర శంకర హర 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 మహాదేవ. సాక్షాత్ దేవం దర్శయామి. భూర్వానందరం శుద్ధ ఆచమయం సమర్పయామి. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలోని నెట్టెకెల్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదోనిలోని శారదానికేతన్ స్కూల్కు చెందిన స్కూల్ బస్ నెట్టెకెల్ సమీపంలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. దీంతో 5 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భయపడి పిల్లలు అల్లాడిపోకుండా ఏమన్నా అంత సంసారం పిల్లలు మరి నాకు కంపబట్టి నన్ను వస్తున్నారు. ఎవరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందు మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు కోటి దీపోత్సవం కార్యక్రమం వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. అభిషేకాలు నిర్వహించిన అనంతరం కోటి దీపోత్సవంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ మరియు కోటి దీపోత్సవం కమిటీ విజయ్ కుమార్, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి సహిత సాయిబాబా దేవస్థానంలో తులసి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని దీపాలు వెలిగించారు. సాయిబాబాకి హారతులు సమర్పించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనుకరెడ్డి, ఆలయ సలహాదారుడు బండ గోపాల్ రెడ్డి, గుండెల రమేష్ భక్తులు పాల్గొన్నారు. అమ్మా దీపాలు దేవుడి దగ్గర పెట్టినప్పుడు రోడ్డు బయట बोलो सत्यो साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई 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 దీపారాధన జరుగుతుంది. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటాం. అందరూ సంతోషంగా ఉండాలి, సుఖము శాంతి ఆనందంగా ఉండాలని భగవంతుడికి దీపారాధన చేస్తుంది. సత్యయుగంలో సత్యయుగంలో దేవి దేవతల్లో జన్మించాలని, లక్ష్మీనారాయణ రాజ్యంలో జన్మించాలని, రామరాజ్యంలో ఉండాలని, యొక్క జన్మరాక శాంతి సుఖం ఆనందం ప్రేమ అన్నీ పొందాలని మా ఆశ. నమస్కారం, నా పేరు పావని. ఇక్కడ పూజారి గారి కూతుర్ని. ఈ గుడి 100 సంవత్సరాల నుండి నిర్మించబడింది. 100 సంవత్సరాల పూర్వం నుండే ఉంది, కానీ దాని యొక్క ప్రాముఖ్యత అనేది మాకు ఎక్కువగా తెలియదు. మాకు తెలిసినంత వరకు మేము పుట్టినప్పటి నుండి చూస్తున్నాము. దీని యొక్క విశిష్టత ప్రతి సంవత్సరం ఉగాది రోజు కానివ్వండి, శ్రీరామనవమి రోజు కానివ్వండి, అలాగే శివ కళ్యాణము, శ్రీరామనవమి ఉత్సవాలు, సాయిబాబా ఉత్సవాలు, దసరా సంబరాలు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బాబా పల్లకి సేవ, అందరూ ముత్తైదువులు వచ్చి దేవతలను ఆరాధించారు, దీపారాధన చేసి తులసి వివాహము జరిపారు. ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సంకష్టి పూజ వినాయకుడికి కూడా జరుపుతారు. ఓం నమస్తే. పురాతన నుంచి శివాలయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం తులసి వివాహము, కార్తీక పౌర్ణమి నాడు దీపాలంకరణ జరుగుతూ వచ్చింది. ఈరోజు కూడా కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి సందర్భంగా శివకేశులకు అభిషేకాలు, అర్చనలు ఉదయం నిర్వహించబడింది. సాయంత్రము తులసి వివాహము, సహస్ర దీపాల అలంకరణ భక్తులచే నిర్వహించబడింది. ఈ శివాలయం ముందు ప్రతి ఒక్క కార్యక్రమాలు భక్తులచే నిర్వహించబడుతున్నాయి. ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, గురు పౌర్ణిమ అన్నదాన కార్యక్రమం కానీ, దుర్గాదేవి నవరాత్రులు కానీ, దత్త పౌర్ణిమ, సాయంత్రము పడి పూజ మరియు శివరాత్రి అధిక సంఖ్యలో ప్రతి భక్తులు పాల్గొని వారి చందాలతోనే ఇట్టి కార్యక్రమాలు అధికంగా చేస్తున్నాము. భక్తులు వచ్చేసి పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఉదయము శివుడికి అభిషేకాలు, శ్రీ సీతారామచంద్రమూర్తికి పుష్పాలంకరణ,
సాయంత్రము తులసి వివాహము మరియు సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది. ప్రతి భక్తులు పాల్గొన్నారు మరియు శ్రీ సద్గురు సాయినాథుని పల్లకి సేవ కూడా ప్రతి భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 7 మంది అనుమానితులను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీపీ 3 సీఏలు 5 ఎస్ఐలు 100 మంది కానిస్టేబుల్స్ కలిసి ఎయిర్పోర్ట్ లో గార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ లోని అంతర్జాతీయ డిపార్చర్ అరైవల్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా తిరుగుతున్న టాక్సీలను టార్గెట్ చేసిన పోలీసులు ప్రతి టాక్సీకి సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పోలీసులు 6 టాక్సీలను సీజ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సంఘమిత్రుల జీతాలను 3,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచుతూ జీవోను జారీ చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సంఘమిత్ర ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్ నుండి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచిన వేతనం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని అన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంచూరు శ్రీనివాసులు, నందకుమార్, మున్నా, సునీతా సింగ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీడియా ఎలా చేసింది, పాపం వాళ్ళకి రాత్రుల్లో నిద్ర లేకుండా ఈ రోజు పెరికేస్తారు, రేపు పెరికేస్తారు, మీ జీవితాలు రోడ్లోకి వచ్చేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అందరూ ప్రచారం చేయటం చాలా బాధాకరం. చాలామంది వచ్చి నన్ను కలవటం జరిగింది. నేను ఒకటే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడమ్మ, ఆయనకి అందరూ ఒకటే. దేవుడికి భక్తులు ఎట్నో రాష్ట్రంలో ఈరోజు అందరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగాలు ఎందుకు తీస్తారని కూడా అడిగాం. కొత్త ఉద్యోగాలు 4 లక్షలు ఎలా పాలిస్తారని భయపడ్డారు రాష్ట్రంలో కూడా. చంద్రబాబు నాయుడు గారికి 60,000 కోట్లు ఉన్న అప్పుని 3,60,000 తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. సన్మానం చేయాలి మనందరం కూడా. ఎందుకంటే మహానుభావుడు, మా చిత్తూరు జిల్లా కాబట్టి. పాపం ఆయన మరీ 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఎక్కడెత్తుకుని కుప్పంలో దాచిపెట్టాడా లేకపోతే హైదరాబాద్లో దాచిపెట్టున్నాడా మాకు తెలియదు. ఈరోజు అప్పులైన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంత ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది. ముందు తగ్గించా, ఆశా వర్కులు అడిగారా డబ్బులు మరి అంత పెంచమని, ఏదో కొంచెం మాకు పెంచేదాలు పప్పు అన్నం పెట్టనట్టు బిర్యానీ పెట్టాడు. ఈరోజు అసలు బాలేక ఎంతోమంది భయపడిపోయారు. చంద్రబాబు నాయుడు మీడియా, చంద్రబాబు నాయుడు కదా ఈసార్లు మనం ఏదో సాధించామనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉండేది అక్కడ. ఆయన రాష్ట్రాన్ని ముందు కొద్ది సంవత్సరాలుగా మేము ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. కానీ ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు చేస్తారో నిన్నటి వరకు కూడా, నిన్న 3 గంటల వరకు కూడా మాకు ఇదే ప్రశ్నలు ఉన్నాము. కానీ 3:30 ఇంకప్పటి నుంచి మాకు మా యూనియన్ తరఫున, మా సంఘమిత్రాలందరి తరఫున, మా 28,000 మంది సంఘమిత్రాలు ఎక్కడెక్కడ గోస్కంతా ఎన్ని బాధలు పడుతున్నారో మాకు సంతోషం అయిపోయింది.
సాక్షి చూసాము. మా ఎస్పీ వార్డు గారు కూడా మాకు చాలా చేశారు, హెల్ప్ చేశారు. శ్రీశైలం క్షేత్రంలో కార్తీక మాసం ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మల్లన్న సన్నిధిలో జ్వాలా తోరణం, పుష్కరిణి హారతి నేత్రపర్వంగా సాగాయి. పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ గంగాధర మండపానికి చేర్చారు. దేదివ్య కాంతులతో వెలిగిపోతున్న జ్వాలా తోరణంను తిలకించిన భక్తులు శివనామ స్మరణతో పరవశించారు. దర్శించుకోండి. కైలాసంలో నుంచి విగ్రహారూపంలో మన ముందు హర హర మహాదేవ 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 అంటూ దివ్యనామ పంచాక్షరి మంత్ర స్తోత్రముతో మంత్రాధిరాజాధిరాజోయము స్నానం సమర్పయామి. స్నానానంతరం సుధావనీయం సమర్పయామి. లంబోదరాయ నమః, వెంకటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః. నిర్మల్ జిల్లా కేంద్రమైన తానూర్ విఠలేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా చేపట్టిన రథోత్సవం శోభా ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కన్నుల పండుగగా కొనసాగింది. వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం శోభా ర్యాలీని ప్రారంభించారు. గ్రామస్తులందరూ కలిసి విఠలేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాజా భజంత్రీలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కుస్తీ పోటీలను ప్రారంభించారు. కుస్తీ పోటీల్లో తలపడడానికి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మాల్, పూణే, పర్బని, జల్నా, ఔరంగాబాద్, బోకర్, ఉమ్రీ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన జాతర కుస్తీ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తానూర్ ఎస్ఐ గుడిపెల్లి రాజన్న ఆధ్వర్యంలో తానూర్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తానూరులో జాతర నిర్వహించడం జరిగింది. ఈ జాతర యొక్క ప్రత్యేకత తానూరు గ్రామంలో గత 102 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇక్కడ సప్తాహ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు నిన్న జరిగినటువంటి సప్తాహ సమాప్తి కార్యక్రమానికి భక్తజనాలు చాలామంది వచ్చేసి మా కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. మరియు నిన్న జరిగిన అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా సహభాగులై ప్రసాదం యొక్క తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే తానూరు గ్రామంలో కుస్తీల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు మహారాష్ట్ర నుంచి మలయోధులు వచ్చి చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ జరిగిన పోటీలకు ప్రథమ బహుమతిగా 9,051 రూపాయలు, రెండవ బహుమతిగా 7,051 రూపాయలు తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రథమ బహుమతి మహారాష్ట్రకు చెందినటువంటి రామ్దాస్ మరియు దిగంబర్ ఇద్దరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము ఇలాగే ప్రతి సంవత్సరం సాగించాలని ఆ యొక్క పాండురంగడి కృపాకటాక్షలు మాపై ఉండాలని మా భగవంతుని కోరుకుంటూ మేము ఆ భగవంతుని మరొకసారి స్మరించుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. సినీ హీరో రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. మంగళవారం రాత్రి రాజశేఖర్ కారు ప్రమాదానికి గురికాగా ఆ సమయంలో 3 ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయనకి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మరో కారులో తన ఇంటికి చేరుకున్నారు. అయితే రాజశేఖర్ కారు ప్రమాదంపై ఆయన భార్య జీవిత వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆర్ఎఫ్సీ నుండి వస్తున్న సమయంలో కారు టైర్ బ్లాస్ట్ కావడం వలన డివైడర్ ని ఢీకొని కారు పక్కకి వెళ్లింది. వెనుక వస్తున్న వారు గమనించి రాజశేఖర్ ని కారుల నుండి బయటికి తీశారు. రాజశేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వలన తనని సేవ్ చేసిన వారి దగ్గర ఫోన్ తీసుకొని ముందు పోలీసులకి సమాచారం అందించారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మార్నింగ్ నుంచి రాజశేఖర్ గారిని అభిమానించి అందరూ చాలా టెన్షన్తో రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందన్న న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ అసలు ఏం జరిగిందో చెప్పాలని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టీవీలో
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీవీలో వెబ్సైట్స్లో రకరకాలుగా న్యూస్ వస్తుంది. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నిన్న నైట్ రాజశేఖర్ గారు ఆర్ఎఫ్సి నుంచి రిటర్న్ వస్తున్నారు అరౌండ్ 1:30. వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కార్ కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్లో డివైడర్ని గుద్దుకొని పక్క సైడ్ టాప్లో పక్క వైపు పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఫ్యామిలీ 3-4 టువర్డ్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అరవడం జరిగింది. వాళ్ళు లోపలికి చూశారు. దే ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. ఈయన కూడా నేను రాజశేఖర్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్తో ఆ కార్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ళ ఫోన్ తీసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా కాల్ చేసి ఇట్లా జరిగిందని చెప్పి నేను వీళ్ళ కార్లోనే వస్తున్నాను, సో మీరు ఎదురు రండి, యూ కెన్ పిక్ మీ అప్ అని చెప్పారు. మేము అలాగే మేము ఎదురెళ్ళి సగం రూట్లో ఆయనని ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇన్ ద ప్రాసెస్ పోలీస్తో రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను నేను. అక్కడ నైట్ పోలీసు శ్యామ్ గారని సందీప్ గారిని అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అన్నీ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రాజశేఖర్ గారి బిలాంగింగ్స్ అయ్యి ఏమున్నాయని నన్ను అడిగారు. మేము చెప్పాము, వాళ్ళు వెరిఫై చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు ఓకేమో వాట్ ఎవర్ ద ఫార్మాలిటీస్ మేము చేస్తాము. రాజశేఖర్ గారు సేఫ్ కదా అని 1-2 సార్లు అడిగారు. ఆయనతో కూడా రాజశేఖర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడారు వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఆయన ఫ్రెండ్ ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన చూశారు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, అస్సలు ఏ మాత్రం దెబ్బలు తగలేదు ఎక్సెప్ట్ ఒక చిన్న స్క్రాచ్ తప్ప. దానికి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అలా ఆ తర్వాత కూడా నేను పోలీస్తో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను. మార్నింగ్ కూడా సిఐ గారు వెంకటేష్ గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఈ వాట్ ఎవర్ జరిగింది ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. తప్పకుండా అదే రాజశేఖర్ గారు కొంచెం బెటర్గా ఫీల్ అయినప్పుడు మీ వీళ్ళు చూసుకొని రండమ్మా అన్నారు. వస్తామని చెప్పాము. జరిగింది ఇది. ఇట్స్ డెఫినెట్గా మేజర్ యాక్సిడెంట్. కానీ రాజశేఖర్ గారిని అభిమానించి అందరి ప్రేమ అభిమానంతో ఈజ్ సేఫ్, చాలా క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన స్కూల్ బస్, 5 విద్యార్థులకు తీవ్ర గాయాలు. సంఘమిత్ర ఉద్యోగుల జీతాలను పెంచుతూ జీవోను జారీ చేసిన ఏపీ సీఎం జగన్. శ్రీకాళహస్తిలో హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టిన సంఘమిత్ర ఉద్యోగులు. నల్గొండలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు ఘనంగా కోటి దీపోత్సవం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి. భారీ ప్రమాదం నుండి బయటపడ్డ సినీ నటుడు రాజశేఖర్. ప్రమాదంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చిన ఆయన సతీమణి జీవిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VG News.